ఇది భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 39వ శ్లోకంపై శ్రీల ప్రభుపాదుల వారు సెప్టెంబర్ 12వ తేదీ 1973న లండన్లో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. ఈశాపి అవితాశాంఖి బుద్ధిజోగేతి మాంసనో బుద్ధ్యాయుక్తో యథా ప్రాస కర్మబంధం ప్రహాససి. తాత్పర్యం: ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించి తిని, ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించేదను వినుము. ఓ పృథాకుమారా, నీవు అట్టి జ్ఞానమును అనుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగేతు ఇమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం, మీరేదో పని చేస్తారు, దానికి ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది. దానినే కర్మబంధ అంటారు. మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఏ పని చేసినా దానికి ప్రతిక్రియ ఉంటుంది. మంచి పని కావచ్చు లేదా చెడ్డ పని కావచ్చు. ఇవి రెండు విషయాలు. కనుక మనం ఈ శరీరంలో ఉండగా పుణ్యకర్మలు చేసినట్లయితే అప్పుడు మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. మనం పాపకర్మలు చేసినట్లయితే అప్పుడు మన భవిష్యత్తు అంత మంచిగా ఉండదు. అందుచేత వాస్తవానికి మనం పుణ్యకర్మలు చేయాలి, అంతేగాని పాపకర్మలు కాదు. అదే మానవ జీవితం అంటే. మనం ఎటువంటి పని చేయాలో మనం తెలుసుకుని ఉండాలి. భగవద్గీత 16వ అధ్యాయంలో మీరు చూడవచ్చు, ప్రవృత్తించ నివృత్తించ నవిదుర్ ఆసురా జనాహ. అసురులైనటువంటి వాళ్ళు ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేయకూడదు అనే దాని గురించి వాళ్లకు ఏమీ తెలియదు. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదనుకుంటే అది చేస్తాను అలా కాదు. కనీసం మనిషి వరకు ఆ విధంగా చేయకూడదు. దేశ చట్టాల ప్రకారం కూడా మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లయితే మీకు ఎలా కావాలంటే అలాగా మీరు ఎన్నో కష్టాలకు గురి చేయబడతారు. మరి ఇక ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం మాట్లాడాలి? కనుక ఇప్పటి వరకు కృష్ణుడైతే వివరించాడో, సాంఖ్యయోగం అంటే విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం, శరీరం గురించి మరియు ఆత్మ గురించి ఆయన చాలా చక్కగా వివరించాడు. కనుక ఈ ఆత్మ గురించి మరియు శరీరం గురించినటువంటి విశ్లేషణాత్మక అధ్యయనం ఏదైతుందో ఇప్పటివరకు ఇవ్వబడింది, ఆయన శరీరం యొక్క కార్యకలాపాల గురించి వివరించాడు. అదే సాంఖ్యయోగం అంటే. ఇది ఎలాంటిదంటే, ఒక వైద్యుడి వద్ద పూర్తి విశ్లేషణ ఉంటుంది. పూర్తిగాని కాదు, కొంత భాగం వరకు ఈ శరీరంలో. ఈ శరీర నిర్మాణ శాస్త్రం, తర్వాత మనస్తత్వం, ఇవన్నీ కూడా. ఈ వైద్యులు ఈ రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా వివిధ స్రావాలు రక్తంగా మారుతున్నాయి, ఈ గుండె ఏ విధంగా పనిచేస్తుంది, ఇదంతా కూడా విశ్లేషణాత్మక అధ్యయనం. కనుక ఏషాతే అభిహితా సాంఖ్యే, ఈ శరీరాన్ని పరిగణించినంత వరకు అది ఇప్పుడు పూర్తిగా విశ్లేషించబడింది. ఇక బుద్ధిర్యోగే త్విమాం, జ్ఞానం యొక్క మరొక విభాగం, అదే బుద్ధియోగం. బుద్ధియోగం అంటే ఆధ్యాత్మిక జీవితం. అది బుద్ధియోగం అంటే. ఎలాంటిదంటే, మీరు 10వ అధ్యాయంలో చూడొచ్చు, కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు, బుద్ధియోగం దదామితం అని. ఎప్పుడైతే ఆత్మకు పరమాత్మకు మధ్య, అంటే కృష్ణునికి మధ్య, మరియు జీవాత్మకు మధ్య, అంటే సేవించేటువంటి ఆత్మ ఈ జీవికి మధ్య చర్చ జరుగుతుందో అది. కృష్ణుడు అత్యున్నతమైనటువంటి జీవి, మరి మనం ఆధీనులైనటువంటి జీవులం. కనుక ప్రస్తుత సమయంలో ఈ జనులు వాళ్ళకి ఈ విషయం తెలియదు. కానీ మనం వేదాల నుండి ఉపదేశాన్ని స్వీకరించాలి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. భగవంతుడు అతడు ఏకోయో బహూనాం విదధాతి కామాన్. జీవిత అవసరాలను ఆయన సరఫరా చేస్తూ ఉన్నాడు. కామాన్, మనకేదైతే అవసరమో అవన్నీ కూడా. పక్షులకు, పశువులకు, మనుషులకు ఎన్నో రకాల అవసరాలున్నాయి. వివిధ రకాల పండ్లు, పుష్పాలు, పాలు అన్నీ కూడా కృష్ణుడి చేత సరఫరా చేయబడుతున్నాయి. అందుచేత ఆయన భగవంతుడు.
ఆయన ఏ విధంగా భగవంతుడు ఎలా అంటదంటే, ఒక కుటుంబంలో తండ్రి ఉన్నతమైనటువంటి వాడిగా పరిగణించబడతాడు. ఎందుకంటే అతడు సమస్త కుటుంబం యొక్క సంరక్షణను చూసుకుంటాడు. అందుచేత అతడే ఉన్నతమైనటువంటి వాడు. అదేవిధంగా భగవంతుడైనటువంటి కృష్ణుడు ఆయన ఈ సమస్త సృష్టి యొక్క సంరక్షణ చూసుకుంటున్నాడు. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఉన్నాయి. అందుచేత అతడే భగవంతుడు. కనుక మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క నిర్దేశానుసారం నడుచుకుంటామో, ఎందుకంటే మనం ఆధీనులం, ఇది మన పరిస్థితి. ఆధీనమైనటువంటి స్థితి అంటే మనం నాయకుని యొక్క లేదా భగవంతుని యొక్క దిశానిర్దేశానుసారం నడుచుకోవాలి. అది సహజం. ప్రతి ఒక్కరూ అదేవిధంగా పనిచేస్తున్నారు. దానినే బుద్ధియోగం అంటారు. మీరు ఎప్పుడైతే కృష్ణుడు అంటే భగవంతుని యొక్క లేదా ఆయన యొక్క ప్రతినిధి యొక్క నిర్దేశానుసారం నడుచుకుంటూ ఉంటారో దానిని బుద్ధియోగం అంటారు. బుద్ధి అంటే వివేకం, యోగా అంటే సంబంధాన్ని ఏర్పరచుకోవడం, అనుసంధానం. 10వ అధ్యాయంలో మీరు చూడవచ్చు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం బుద్ధియోగం దదామితం ఏన మాం ఉపయాంతితే. బుద్ధియోగ అనేటువంటి పదం ఉంది ఇక్కడ కూడా బుద్ధియోగం అనేది ఉపయోగించారు. మరి ఏమిటి బుద్ధియోగం? కృష్ణుడు చెబుతున్నాడు, తేషాం సతతయుక్తానాం, ఎవరైతే 24 గంటలు నిమగ్నమై ఉంటారో, సతత అంటే ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండడం. ఎటువంటి దాంట్లో నిమగ్నమై ఉండడం? భజతాం ప్రీతిపూర్వకం. ఈ నిమగ్నం కావడం అంటే ఎల్లప్పుడూ భగవంతునికి ఏదో విధమైన సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం. ఏ విధంగా? ప్రీతిపూర్వకం, ప్రేమతోటి, విశ్వాసంతో. అంతేగాని ఓ ఇది నేను చేయాలా, సర్లే చేస్తానులే, అలా కాదు. ఓ నేను చేయాలా, అయితే నేను చక్కగా చేస్తాను. ఇది ప్రేమ అనేది లేకుంటే మీరు ఏది కూడా ఏ విషయమైనా చక్కగా చేయలేరు. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఒక విషయం పట్ల మీకు ఎంతో కొంత ఆసక్తి లేకుంటే మీరు చాలా చక్కగా ఏ పని చేయలేరు. ఎలాగంటే ఒక వాద్యకారుడు, అతడికి సంగీతం పట్ల మంచి ఆసక్తి ఉండడం చేత అతడు దానిని పరిపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తాడు. కనుక ప్రేమ అనేది ఆధారం. అదేవిధంగా ఎప్పుడైతే మీరు కృష్ణుడిని సేవిస్తారో, మీకు కృష్ణుడి పట్ల ప్రేమ లేనట్లయితే అతడిని మీరు చక్కగా సేవించలేరు. ఇక కృష్ణుడు కూడా మీ యొక్క సేవను స్వీకరించడు, మీరు ఒకవేళ దానిని గొప్ప ప్రేమతోటి, ఆప్యాయతతోటి చేయనట్లయితే. ఇదే మౌలికమైనటువంటి సూత్రం. కృష్ణుడికి మీ సేవ అవసరం లేదు. కృష్ణుడు స్వయం సమృద్ధి కలిగి ఉన్నాడు. ఆయనకి ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎక్కడైనా సరే అన్ని చోట్ల ఉన్నారు. కనుక కృష్ణుడికి మీ సేవ అవసరం లేదు. అది మన యొక్క ఆసక్తి. మనం కృష్ణుడికి సేవ చేసినట్లయితే అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అదే లాభం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎలాంటిదంటే మరొక శ్లోకంలో మీరు చూడవచ్చు, కృష్ణుడు చెబుతాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే నాకు ప్రేమతోటి, విశ్వాసంతో కొద్దిగా పుష్పాలు, కొద్దిగా నీరు, కొద్దిగా ఫలం, పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఇది అసలైనటువంటి విషయం. కృష్ణుడు అంటే భగవంతుడు ఎవరైతే సకల జీవులకు అన్ని సౌకర్యాలను ఇస్తున్నాడో, ఎందుకంటే కృష్ణుడే నిజంగా సరఫరా చేసేవాడు, అందరినీ కూడా పోషించేవాడు. మరి ఆయన ఎందుకు కొద్దిగా పండ్లు, పుష్పాలు, నీటిని మీ దగ్గర నుంచి అడుగుతున్నాడు? ఆయనకి ఏమన్నా ఆకలే? కాదు. యోమే భక్త్యా ప్రయచ్చతి. మిమ్మల్ని మళ్ళీ కృష్ణుడిని ప్రేమించేలా ప్రోత్సహించడం కోసం. అది ఇక్కడ విషయం. ఎందుకంటే మీ భౌతిక స్థితి ఏదైతే ఉందో అది భూత్వా భూత్వా ప్రళీయతే. మళ్ళీ జన్మించడం, మరణించడం, వృద్ధాప్యం, వ్యాధి, వీటికి లోబడి ఉంటుంది. ఎన్నో ఇతర భౌతికమైనటువంటి పరిస్థితులు కూడా. మీరు కృష్ణుడిని మర్చిపోవడం చేత ఈ పరిస్థితిలో పడిపోవడం జరిగింది. ఎలాగంటే రాత్రి ఎంతోమంది జనులు నాతో చర్చించడం కోసం వచ్చారు.
కానీ వాళ్ళు కృష్ణుడి గురించి మాట్లాడడంలో ఆసక్తి కలిగి లేరు. వాళ్ళు కేవలం ఈ మందిరాన్ని ప్రారంభించడం వలన వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం ఏ విధంగా కలత చెందించబడింది అనే విషయంలోనే వాళ్ళ ఆసక్తిని కలిగి ఉన్నారు. అదే వాళ్ళ సమస్య. మేము ఇక్కడికి కృష్ణుడి గురించి ప్రచారం చేయడం కోసం వచ్చాం. వాళ్ళు కృష్ణుడి గురించి ఏమీ అడగల. ఈ తత్వం ఏమిటి, ఈ కృష్ణతత్వం ఏమిటి, ఇవేమీ అడగల. వాళ్ళు కేవలం తమ యొక్క ఇంద్రియ భోగంలోనే ఆసక్తి కలిగి ఉన్నారు అంతే. వాళ్ళ ఇంద్రియ భోగం ఏ విధంగా కలతకు గురి చేయబడుతుంది, ఇప్పుడు వాళ్ళకి అదొక పెద్ద సమస్య. ఇది భౌతిక ప్రపంచంలో ఉన్న పరిస్థితి. అందరూ కూడా కేవలం ఇంద్రియ భోగంలోనే ఆసక్తి కలిగి ఉన్నారు అంతే. భగవంతుడేమిటి, నేనేమిటి, ఈ ప్రపంచం ఏమిటి అనే దాని గురించి అడిగే ప్రశ్నే లేదు. వాస్తవానికి ఇటువంటివే మానవ జీవితంలో ప్రశ్నలై ఉండాలి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. వాళ్ళెప్పుడూ కూడా భగవంతుడి గురించి, పరమసత్యం గురించి విచారించడంలో నిమగ్నమై ఉండాలి. అదొక్కటే వాళ్ళ పని. కానీ మీరు చూడండి, సమస్త ప్రపంచం అంతా వాళ్ళు కేవలం తమ యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడంలోనే తలమునకలై ఉన్నారు. ఇదే పతనానికి కారణం. కృష్ణ భులియ జీవ భోగవాంచకరే పాశతే మాయాతారే జాపతీయ ధరే. ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి ఇలాంటివి. మనం కృష్ణుడిని మర్చిపోవడం వలన అందుచేత మనం ఈ మాయ యొక్క సంఖ్యలలోకి వచ్చాం. కనుక మనం కృష్ణుడిని మర్చిపోయాం, అందుచేత దుఃఖిస్తున్నాం. కానీ మనం కృష్ణుని యొక్క అంశలం కాబట్టి కృష్ణుడు ప్రచారం చేయడానికి వస్తున్నాడు. మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు? మీరు కేవలం నాకు శరణాగతి పొందండి, నేను మీకు పూర్తి రక్షణను ఇస్తాను. లేదు, వాళ్ళు దాన్ని స్వీకరించరు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణుడికి శరణాగతి పొందడంలో సుశిక్షితుడై ఉంటాడో దానినే భక్తియుత సేవ అంటారు. అంటే సాధన చేయడం. ఎప్పుడైతే వాస్తవానికి ఒక వ్యక్తి కృష్ణుడిని సేవించడానికి చాలా శ్రద్ధను కలిగి ఉంటాడో, కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. కనుక కృష్ణుడు అర్థం చేసుకోగలడు, మీరు శ్రద్ధతో సేవ చేస్తున్నారా, లేకపోతే ఏదో ఒక కోరికతో మీరు సేవ చేస్తున్నారా అని. మీరు ఏదో ఒక కోరికతో కృష్ణుడిని సేవించినా అదేమీ వృధాగా పోదు. కృష్ణుడు చాలా కృప కలిగినవాడు. ఎలాగంటే పూతనలాగా. పూతన కృష్ణుణ్ణి తన చనుబాలు ఇవ్వడం ద్వారా సేవించాలనుకుంది. కానీ ఆమె యొక్క గమ్యం ఏమిటంటే ఆమె యొక్క చనుబాలు విషంతో కలిసి ఉన్నాయి. కనుక కృష్ణుడు ఆ పాలు తాగి కృష్ణుడు చనిపోతాడని ఆమె అనుకుంది. అంటే వేరే రకమైన కోరికతో ఆమె వచ్చింది. అయినప్పటికీ కృష్ణుడు ఎంత కృప కలిగిన వాడంటే కృష్ణుడు ఆలోచించాడు, ఈ వెధవ పూతన ఈమె నన్ను చంపాలనుకుంది, కానీ నేను చంపగలిగేటువంటి వ్యక్తిని కాదు అనేది ఆమెకు తెలియదు. అయినప్పటికీ ఆమె నన్ను చంపాలని వచ్చినప్పటికీ ఆమె తన చనుబాలను తాగనివ్వడం ద్వారా నాకు సేవ చేసింది కాబట్టి నేను ఆమె యొక్క పాలను తాగాను. కనుక ఆమె నా తల్లి. ఆమె ఏ కోరికతో వచ్చినా నేను పట్టించుకోను. కనుక ఇదే కృష్ణ చైతన్యం యొక్క ప్రయోజనం. అయితే మనం అటువంటి కోరికలు కలిగి ఉండకూడదు అనుకోండి. ఎలాగంటే కంసునిలాగా అతడు కేవలం కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు. అతడు పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నాడు, ఎప్పుడూ కూడా కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ గమ్యం ఏమిటంటే కృష్ణుడిని చంపడం కోసం. అయినప్పటికీ కంసుడికి మోక్షం వచ్చింది, ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచించడం చేత. కానీ అది భక్తి కాదు. భక్తి కూడా కృష్ణుని గురించి ఆలోచించడమే, కానీ అనుకూలంగా ఆలోచించాలి. అనుకూలేన కృష్ణానుశీలనం, అదే భక్తి అంటే. కృష్ణుడిని శత్రుగా భావించడం అది మనకు అవసరం లేదు. కృష్ణుడి గురించి ఆలోచించవచ్చు, కానీ ఒక భక్తుడు అతడు ఏ విధంగా కృష్ణుడి గురించి శత్రువులా ఆలోచిస్తాడు? అతడు కృష్ణుడిని స్నేహితునిగాను, పుత్రునిగాను, లేదా యజమానిగాను, లేదా ప్రియుడిగాను ఆలోచిస్తాడు. ఒక భక్తుడు ఆ విధంగా ఆలోచిస్తాడు. కానీ ఒక అసురుడు లేదా కృష్ణుని యొక్క శత్రువు అతడు ఎల్లప్పుడూ ఆ విధంగా ఆలోచిస్తుంటాడు. ఇదే అసురునికి భక్తునికి మధ్య భేదం. అసురుడు ఏమని ఆలోచిస్తారంటే ఏ విధంగా కృష్ణుని తుడిచిపెట్టాలి,
ఏ విధంగా కృష్ణుడిని నాశనం చేయాలి, ఏ విధంగా కృష్ణుడిని చంపాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడు వద్దు, అది చాలా ఆసురికమైనటువంటిది. అందుచేత వాళ్ళకు తెలియదు, ఆసురికమైనటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు. ఎందుచేతంటే అది కృష్ణుడిని మర్చిపోవడం వల్ల. కానీ అతడు అసురుడు కాబట్టి అతడు దానిని కొనసాగిస్తూ ఉంటాడు, అటువంటి పనిని. అందుచేత వాళ్ళకు తెలియదు. నతే విదుహు, అది కూడా నతే విదు స్వార్థగతిం హి విష్ణు ప్రవృత్తించ నివృత్తించ నవిదుర్ ఆసురా జనాహ. ఆసుర జనాహ, ఎవరైతే అసురులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు. అందుచేత ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి, ఏమి తెలుసుకోవాలి, ఏది మర్చిపోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రతి విద్యాపరమైన లేదా పురోగతినిచ్చేటువంటి విధానంలో చేయవలసినవి చేయకూడనివి అనేవి ఉన్నాయి. కనుక ఈ అసురులకు వాళ్ళకి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు, అదే అసురుడంటే. కానీ ఒక భక్తుడు అతడికి తెలుసు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది. అక్రమ మైథునం చేయకూడదు అనేది ఉంది, కాబట్టి అది చేయకూడని పని. కానీ చేయవలసినవి కూడా ఉన్నాయి. మీకు మైథున జీవితం కావాలంటే అప్పుడు మీరు ధార్మిక సూత్రాలను అనుసరించి వివాహం చేసుకుని ఒక భార్యను పొంది చక్కటి సంతానాన్ని కనాలి, అది చేయదగిన పని. మరి అక్రమ మైథునం చేయకూడదు, అది చేయకూడని పని. అంటే రెండు పక్కపక్కనే ఉన్నాయి. మీరు మత్తు పదార్థాలు తీసుకోవద్దు, ఇక్కడ తీసుకోవద్దు అనేది ఉంది. కానీ మీరు కృష్ణ ప్రసాదం స్వీకరించండి, ఆ విధంగా కృష్ణ ప్రేమ అనేటువంటి మత్తులో మునిగిపోండి, అది చేయదగిన పని. అలాగే మీరు జోదంలో పాల్గొవద్దు, కానీ మీరు జోదంలో పాల్గొండి. ఏమిటి జోదం? జోదం ఏమిటంటే మీ యొక్క జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసి ఫలితాన్ని చూడండి. అది కూడా జోదమే, అది కూడా జోదమే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్వంత వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. కానీ అతడికి మనం ఉపదేశించామనుకోండి, మీరు ఈ వ్యాపారాన్ని వదిలేయమని, మీరు కృష్ణుని యొక్క వ్యాపారాన్ని స్వీకరించమని, అది కూడా జోదమే. ఎందుకంటే అతడికి తెలియదు ఏం జరుగుతుందో. కనుక ప్రతిదానికి చేయవలసినవి చేయకూడనివి ఉన్నాయి. అందుచేత మనం ఈ చేయకూడనివి వదిలేసి చేయదగినటువంటి వాటిని మనం స్వీకరించాలి. అందుచేత 10వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఏదో ఒక విధంగా ఎవరైతే ఈ భక్తియుక్త సేవలో 24 గంటల పాటు నిమగ్నమై ఉంటారో, సతత అంటే 24 గంటలు, సతతయుక్తానాం విశ్వాసంతో, ఇప్పుడు నేను కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను. వాస్తవానికి కృష్ణుడు ఎప్పుడూ నాపై కృప కలిగి ఉంటాడు. కృష్ణుడు నన్ను ఈ దుఃఖభూయిష్టమైనటువంటి భౌతిక జీవితం నుండి ఉద్ధరిస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. కనుక కృష్ణుడు లోపల ఉన్నాడు. మీరు కృష్ణుడిని మోసం చేయలేరు, అది అసాధ్యం. కృష్ణుడు భగవంతుడు. మీరు మోసగాళ్ళైతే కృష్ణుడు అత్యున్నతమైనటువంటి మోసగాడు. మీరు ప్రేమికులైతే అప్పుడు కృష్ణుడు అత్యున్నతమైనటువంటి ప్రేమికుడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మీరు కృష్ణుడితో ప్రవర్తిస్తున్నారు, మీరు ఏ విధంగా ప్రవర్తిస్తే కృష్ణుడు ఆ విధంగా ప్రతిస్పందిస్తాడు, అది కృష్ణుడు అంటే. కనుక కృష్ణుడు ఇప్పుడు బుద్ధియోగం గురించి వివరిస్తున్నాడు. బుద్ధియోగం అంటే భక్తి యోగం. ఈ పదం ఏదైతే ఉందో బుద్ధియోగ, బుద్ధియోగ అంటే వివేకం. ఎవరైతే చాలా తెలివైన వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించగలరు. అందుచేత భక్తి యోగానికి మరొక పేరు బుద్ధియోగం, బుద్ధియోగ అంటారు. ఎందుకంటే బుద్ధియోగం అనే దాని గురించి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఎలాగంటే కృష్ణుడు అంటాడు ఒక చోటన, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కృష్ణుడు అంటాడు, ఎన్నో జన్మలు ప్రయత్నించిన తరువాత, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నిస్తున్నారు, అదే అస్తిత్వం కోసం పోరాటం. ఏమిటి పోరాటం? ఆనందంగా ఉండడం కోసం. కనుక కొన్నిసార్లు వీళ్ళు కర్మిష్ఠులుగాను, జ్ఞానులుగాను, యోగులుగాను ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు భక్తులు అవుతారో అప్పుడు వాళ్ళు విజయం సాధిస్తారు. కానీ అతడు భక్తుడు కానంత వరకు, కర్మిగాను జ్ఞానిగాను ఉన్నంత వరకు, ఎందుకంటే సాధారణంగా వీళ్ళు
కర్ములుగాను, జ్ఞానులుగాను, యోగులుగాను విభజింపబడతారు. అందుచేత రూపగోస్వామి చెప్తారు, భుక్తి ముక్తి సిద్ధి పిశాచి యావత్ హృది వర్తతే తావత్ భక్తి సుఖస్యాత్ర కథం అభ్యుదయో భవేత్. ఎప్పటి వరకైతే ఒకరి హృదయంలో ఈ పిశాచి ఉంటుందో, పిశాచి అంటే దాన్ని ఏమంటారు? భూతం. అవును, ఈ పిశాచి అనేది ఉంటుందో, ఏమిటా పిశాచి? భుక్తి ముక్తి సిద్ధి. భుక్తి అంటే వాడు కర్మి. ఎవరైతే పని చేయడం ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని భోగించాలనుకుంటాడో వాడు, దానినే భుక్తి అంటారు. భోక్త అంటే నేను భోగించాలనుకుంటున్నాను అని. ప్రతి ఒక్కరూ అదేవిధంగా ప్రయత్నిస్తున్నారు. అస్తిత్వం కోసం పోరాటం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. నేను ఈ భౌతిక ప్రపంచాన్ని సంపూర్ణంగా భోగించాలి. కనుక వాళ్ళ ఈ పోరాటం కొనసాగుతూ ఉంది, పోటీ. దానినే భుక్తి అంటారు. మరొకటి ఏమిటి? ముక్తి. ముక్తి అంటే ఎవరైతే నిరాశకు గురయ్యారో, నిరాశకు గురవ్వాల్సిందే. ఎందుకంటే ఎవరు కూడా ఈ కర్మీ ప్రణాళికతో ఇక్కడ ఆనందంగా ఉండలేరు, అది సాధ్యం కాదు. కనుక అతను నిరాశకు గురి కావాల్సిందే. కానీ ఎప్పుడు నిరాశకు గురవుతాడు? ఎన్నో ఎన్నో జన్మల పాటు అస్తిత్వం కోసం పోరాడిన తర్వాత అప్పుడు అతడు నిరాశకు గురవుతాడు. ఇది వాస్తవం. అందుచేత కృష్ణుడు చెబుతున్నాడు, బహూనాం జన్మనామంతే. ఆ విధంగా అతడు కొనసాగుతాడు. కర్మి అవుతాడు, కొన్నిసార్లు జ్ఞాని అవుతాడు, కొన్నిసార్లు యోగి అవుతాడు, ఆనందంగా ఉండడం కోసం. కానీ అతడు అయోమయానికి గురవుతాడు, అతడు ఓడించబడతాడు. ఎందుకంటే ప్రకృతి చాలా దృఢమైనది. అందుచేత కృష్ణుడు చెబుతున్నాడు, బహూనాం జన్మనామంతే. ఎన్నో ఎన్నో జన్మల పాటు ఈ విధంగా కష్టించిన తర్వాత, కొన్నిసార్లు కర్మి, కొన్నిసార్లు జ్ఞాని, కొన్నిసార్లు యోగి, కొన్నిసార్లు ఏదో ఒకటి. ఎప్పుడైతే అతడు నిజమైన జ్ఞానాన్ని పొందుతాడో, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అప్పుడు అతడు నాకు శరణాగతి పొందుతాడు. ఏ విధంగా శరణాగతి పొందుతాడు? గుడ్డిగానా? లేదు, వాసుదేవ సర్వమితి. ఆ సమయంలో అతడు అర్థం చేసుకుంటాడు కృష్ణుడే అంతా అని. అందుచేత అతడు గొప్ప మహాత్ముడు. సమహాత్మా సుదుర్లభ. అటువంటి గొప్ప వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. అందుచేత తెలివైనటువంటి వ్యక్తి అతడు చూస్తాడు, జేకే శేఖర. నాకు ఆ విషయం అర్థమైనట్లయితే ఈ వ్యక్తి కృష్ణుడికి శరణాగతి పొందాడు ఎన్నో ఎన్నో జన్మల తర్వాత. ఎందుకంటే అది అంతిమమైనటువంటి గమ్యం అయినప్పుడు మరి నేను వెంటనే ఎందుకు శరణాగతి పొందకూడదు? అది బుద్ధియోగం అంటే. ఒక వ్యక్తి తన జీవితంలో ఈ జీవన పరిపూర్ణ స్థితికి చేరుకోవాలి అని తెలిసినప్పుడు మరి ఈ జీవితంలోనే ఆ జీవన పరిపూర్ణతను ఎందుకు సాధించకూడదు? నేను ఎందుకు ఎన్నో జన్మల వరకు వేచి ఉండాలి? అది బుద్ధియోగం అంటే. అంటే వివేకం. కృష్ణ ఏ భజే సేయి బడా చతుర. ఒక వ్యక్తి ప్రత్యేకమైనటువంటి వివేకం లేనంత వరకు అతడు కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోలేడు. ఇది బుద్ధియోగ అంటే. అందుచేత కృష్ణుడు సాంఖ్యయోగంలో వివరించాడు, ఇది నీ యొక్క కర్తవ్యం. నువ్వు ఒక క్షత్రియుడివి, నువ్వెందుకు యుద్ధాన్ని తిరస్కరిస్తున్నావు? ఈ విధంగా ఎన్నో రకాలుగా చెబుతాడు. ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది, శరీరం నాశనం అవుతుంది. కనుక నీ తాత లేదా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎన్నటికీ మరణించరు. ఇదంతా కూడా భౌతికమైనటువంటి దృష్టి నుంచి విశ్లేషణాత్మక అధ్యయనం. ఇక మీరు ఎప్పుడైతే కృష్ణుడిని ప్రేమతో సేవించడం అనేటువంటి స్థితికి వస్తారో, ఎటువంటి అవగాహన లేకుండా కూడా, ఎలాగంటే అగ్నిలాగా, అగ్నిని మీరు స్వీకరిస్తారు. అగ్నిని అధ్యయనం చేయకుండా విశ్లేషణాత్మకంగా మీరు అగ్నిని ముట్టుకున్నట్లయితే అది పనిచేస్తుంది. అంతేగాని అగ్నిని మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఈ అగ్ని ఎలా తయారైంది ఇదంతా అవసరంలే. ఇది కూడా జ్ఞానమే. కానీ బృందావనంలో గోపికలలాగా వాళ్ళు కృష్ణుడంటే ఏమిటో అధ్యయనం చేయలే. వాళ్ళు అటువంటి అధ్యయనాన్ని పట్టించుకోలేదు కూడా. కానీ వాళ్ళు కృష్ణుడిని ప్రేమించాలనుకున్నారు. అదే వాళ్ళకున్న ఏకైక అర్హత. వాళ్ళందరూ కూడా సాధారణ గ్రామానికి చెందిన వనితలే. అలాగే ఈ గోపబాలురు వాళ్ళు ఆవులు కాసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి వేదాంత జ్ఞానం లేదు, లేదా ఉన్నత విద్య లేదు. వాళ్ళు అంతా నాగరికులైనటువంటి పెద్ద మనుషులు కాదు.
వాళ్ళు గ్రామానికి చెందినటువంటి గోపాలకులు, గోపవనితలు. కానీ వాళ్లకు కృష్ణుడిని ప్రేమించడం తప్ప వేరే ఇతరమైనటువంటి ఏ పని తెలియదు. అదే పరిపూర్ణత అంటే. జ్ఞానశూన్య, ఎటువంటి జ్ఞానం లేదు, వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళు నారాయణుడిని చూశారు. ఓ, ఇక్కడ నారాయణుడు ఉన్నాడు, సరే మీకు ప్రణామాలు. కానీ అందులో ప్రేమ లేదు. ప్రేమ కృష్ణుడి కోసం. చివరికి నారాయణుడైనా సరే, చతుర్భుజ నారాయణుడు, ఆయన పట్ల వాళ్లకు ప్రేమ లేదు. వాళ్ళకు గౌరవం ఉంది. మీరు ఎవరినైనా సరే గౌరవించవచ్చు, మీకు ప్రేమ లేకపోయినా గౌరవించవచ్చు. కానీ ప్రేమ అనేది వేరే విషయం. అది ఈ వృందావనం యొక్క విలక్షణమైనటువంటి ఉదాహరణ. ఇదే బుద్ధియోగం యొక్క అంతిమమైనటువంటి గమ్యం. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.